ప్రార్థన చేసుకొని వాక్య భవనంలోనికి మనం ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవా, మీకు వందనములు. మీ మహాప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి మేము మాటలు వినేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకై కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాం. నీ మాటలు వినటానికి సిద్ధపడి ఉండగా చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించి మా జీవితాలకు కావలసిన మాటలన్నిటినీ ఆలోచించి మా జీవితాలకు అన్వయించుకుని మిమ్మల్ని అనుసరించుటకు కావలసిన కృప దయచేయమని చెప్పుచున్న నాకు, వినుచున్న మీ ప్రియబిడ్డలకు కావలసిన కృపను అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు తన మహాప్రేమ చేత తిరిగి మరొక దినాన్న తన మాటలు వినటానికి ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మొదటిగా పరమందున్న దేవునికి నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జాడి రామకృష్ణ వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఈ మహత్కర కార్యంలో స్థానిక దైవజనులు ప్రేమి గారు సంఘముతో, వారి ఆత్మీయ సంఘస్థులతో కలిసి ఈ మహత్కర కార్యక్రమంలో పాలు పంచుకోవటం, అందును బట్టి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అలానే దేవుని వాక్యాన్ని వినటానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్యోపదేశకులుగా మన మధ్యలో సహోదరులు ఆనంద్ పాల్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషదాయకం. మేము కొత్తగూడెంలో దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మమ్మల్ని బాగా బలపరిచినటువంటి ఆత్మీయమైనటువంటి సహోదరులు ఒక సహోదరులు ఆనంద్ పాల్ అన్నయ్య గారు. చాలా విలువైన విషయాలు వారి ద్వారా మేము నేర్చుకోగలిగాం. ఈరోజు కొత్తగూడెం ప్రాంతంలో బైబిల్ కళాశాలను నడిపిస్తూ అనేక మందికి దైవ జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి వాక్యోపదేశకులుగా విద్యాబోధన అందించేటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దగలిగారు అని ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ, దేవుడు ఈ మానవ జన్మ ఇవ్వటంలో తనకంటూ ఒక సంకల్పం ఉందన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో జన్మలలో మానవ జన్మ అనేది చాలా విశిష్టమైనది. సుమారు 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద నివసిస్తున్నాయి. గణాంకాల ప్రకారం 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనటువంటి జన్మ అంటూ ఏదైనా ఉంది అనంటే అది మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనిషి తను బ్రతకడం ఏంటో నేర్చుకోగలిగాడు. జీవించే విధానాలు క్రమేపీ మార్చుకుంటూ బ్రతకగలుగుతున్నాడు. ఒకప్పుడు రాతి యుగం అండి, అవునా? రాతి యుగంలో అడవులలో, గుట్ట ప్రాంతాలలో నివసిస్తూ లాంటి సదుపాయాలు లేనటువంటి ఆ పరిస్థితుల్లో రాయి కొట్టుకుంటూ మంటను మండించుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మానవ ప్రపంచం ఈరోజు రాకెట్ యుగంలోనికి వెళ్ళిపోయింది కదండి. రాకెట్లను అంతరిక్షంలోనికి ప్రయోగిస్తూ మనిషి మానవ మేధస్సుకు, వాని జ్ఞానానికి మించినటువంటి విధానంలో ఈరోజు మనిషి ఎన్నో సదుపాయాలు కలిగి జీవిస్తున్నాడు. ఈ మనిషి ఈ భూమి మీద ఎన్నో నేర్చుకున్నాడు, ఎంతో జ్ఞానాన్ని సముపార్జించాడు, ఎన్నో విలువైన సంగతులను ఈరోజు మనిషి నేర్చుకోగలుగుతున్నాడు. ఈ క్రమంలో మనిషిని ఈ భూమి మీద పట్టుకోవటం అసాధ్యంలాగా ఉండిపోయింది. ఒకప్పుడు సైకిల్ మీద తొక్కటం అనేది చాలా గొప్పగా భావించేవారు. ఆ తర్వాత బండ్లు వచ్చాయి. సైకిల్ తొక్కటమే కాదు, బండి నడుపుతున్నాడు, ఇదేదో వింతగా ఉందని ఊరంతా బయటకు వచ్చి చూసేది. ఆ తర్వాత కారులు వచ్చాయండి. కారులు రాగానే ఇదేదో కొత్త వింతగా ఉంది, భలే ఉంది వాహనం అనుకొని తండోపతండాలుగా వచ్చి ఏంటి వింత, ఏంటి వాహనం, ఇందులో ప్రయాణించటం ఏంటి అని అనుకున్నారు. ఆ తర్వాత మనిషి మేధస్సు ఎంత ఎదిగిపోయిందో తెలుసా? ఆకాశంలో విహరిస్తున్నాడు, విమానం తయారు చేసుకున్నాడు,
రాకెట్ తయారు చేసుకున్నాడు. ఆకాశములోనికి వెళ్ళిపోయి మనిషి విహరిస్తూ ఎన్నో పరిశోధనలు చేస్తున్నాడు ఆకాశములో, అంతరిక్షంలో. మనిషి జ్ఞానం అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. నిజంగా మనిషిని మెచ్చుకోవచ్చు, చాలా గొప్ప సంగతి. కానీ మనిషి మర్చిపోయింది ఏంటో తెలుసా? ఈ బ్రతికిచ్చిన ఈ జీవితానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని మనిషి మర్చిపోయాడు. ఒక జంతువులను మీరు చూడండి. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక వైద్యం దగ్గరికి వెళ్ళిపోతాం. జంతువులు మీరు పరిశీలించండి. దానికి వస్తే అనారోగ్యం ఎక్కడికి వెళ్తుందండి? దానికి బాధ వస్తే ఏ వైద్యుని దగ్గరికి వెళ్తుంది? ఏ ఇంజెక్షన్ వేసుకుంటుంది? ఏ ట్యాబ్లెట్ వేసుకుంటుంది? ఏ సెలైన్ ఎక్కించుకుంటుంది? ఈ 84 జీవరాశులలో ఉన్నటువంటి ప్రతి పశువును, ప్రతి పక్షిని, ప్రతి భూజంతువును మీరు చూస్తే వాటికి లేని విలువైన జీవితం మానవ జీవితానికి ఉంది. చలి పెట్టిందనుకోండి, ఏం చేస్తాం? కోటు వేసుకుంటాం. జీవరాశులను మీరు గమనించండి, మన కళ్ళు తిరుగుతున్నటువంటి పశువులు మీరు గమనించండి. అవి ఏవి చలికోట్లు వేసుకోలేవు. వర్షం వచ్చిందనుకోండి, గబగబా మనం కట్టుకున్న మెడలోనికి వెళ్ళిపోయి మనం తలదాచుకోగలం. అవసరమైతే రెయిన్ కోట్లు వేసుకొని వర్షంలో మనం వెళ్ళిపోగలం హ్యాపీగా. కానీ జీవరాశులు మీరు గమనించండి, ఎండకి ఎండిపోతుంది, వానకు తడిసిపోతుంది, మనిషికు చలికి వణికిపోతుంది, తడిసిపోతుంది. ఇంతటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి మనిషిని మీరు ఆలోచించగలిగితే, మనిషి జ్ఞానం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. మనిషి తను నేర్చుకున్న జ్ఞానములో ఈరోజు ఏమనుకుంటున్నాడంటే, నాకు ఏది కొదవలేదు, కావలసినవన్నీ నేను చేసుకోగలను అని అనుకుంటున్నాడు మనిషి. కానీ దేవుడిచ్చాడు ఈ జన్మన్న సంగతిని మనిషి మర్చిపోయాడు. ఒక పశువును చూస్తే నీకంటే తెలివిలో తక్కువ, జ్ఞానంలో తక్కువ, నీవు ఎంత చక్కగా నువ్వు సౌభాగ్యంగా జీవించగలవో అంతది సౌభాగ్యమైనటువంటి జీవితం ఏ పశువులకు లేదు. కానీ వాటికంటూ ఒక తెలివి ఉందండి. ఏంటో తెలుసా? ఒక పశువు మన ఇంట్లో పెంచుకున్న ఆవో గేదె ఉందనుకోండి, దానికి నీ పొలంలో పండినటువంటి విత్తనాలు నీ ఇంటికి చేర్చుకుంటావు. ఆ పండినటువంటి ఆ విత్తనాలకు సంబంధించిన గడ్డిని దానికి వేస్తావు. నువ్వు తినే అన్నం దానికి వేయవు, తిన్న తర్వాత మిగిలిపోయింది, పాసిపోయింది దానికి వేస్తావు. నీ గిన్నెలు తోముకుంటావు, శుభ్రం చేసుకుంటావు, శుభ్రము చేసుకున్నటువంటి నీరు కుడితేలాగా దానికి పోస్తావు. ఏ రోజైనా నాకు మంచి ఆహారం పెట్టలేదు అని అలిగిందండి మన ఇళ్ళల్లో ఉన్న పశువులు? ఏ రోజన్నా నన్ను మంచిగా చూసుకోలేదు, నన్ను బయటపడేశాడు ఏంటి అని ఆలోచించి మనకు ఎదురు తిరిగిందండి? పశువులు చిన్న అల్పమైన జ్ఞానము తెలివున్నా అవి యజమానుని గుర్తుపెట్టుకుంటుంది, యజమానుని గుర్తించగలుగుతుంది. కానీ ఈ బ్రతుకిచ్చిన మనిషి మాత్రం, దేవుడు మనిషికి బ్రతికిస్తే ఈ బ్రతుకును ఇచ్చిన దేవుని మనిషి మర్చిపోయాడు. మనిషికి ఏమాత్రం దేవుడంటే గుర్తు ఉండటం లేదు, దేవుని మర్చిపోయాడు మనిషి, అంతే. నీ కళ్ళ ముందు పెరుగుతున్నటువంటి పశువు నీవు పెట్టింది తింటూ నీకు కావలసినవన్నీ ఇస్తుంటే నువ్వు ఆనందంతో సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటూ మంచి సంపదను గడిస్తున్నావే. ఈ ప్రకృతిని మీరు ఆలోచించగలిగితే ఎన్ని ఫలవంతమైనటువంటి పండ్లు మీరు ఆలోచించండి. ఇది ఎండాకాలం కదా, ఏమొచ్చేసాయి? దిగుమతి జరిగిపోతుంది. ఏంటవి? మామిడి పండ్లు. ఎన్ని రకాల మామిడి పండ్లు, రసాలంట, పెద్ద రసాలంట, ఎన్నో రకాల మామిడి పండ్లు ఈరోజు మనం ఆస్వాదిస్తున్నాం. ఎన్నో రకాల పండ్లు మనం తింటున్నాం, ఎన్నో రకాల రుచులతో కూడినటువంటివన్నీ మనం ఆస్వాదిస్తున్నాం. ఈ ప్రకృతిలో దేవుడు ఇంత చక్కని ఫలవంతమైనటువంటి పండ్లను పెట్టాడే, ఇది పెట్టింది ఏ శాస్త్రవేత్తైనా పెట్టాడా? భూప్రపంచంలో మేధావులు అనబడిన వారు ఎవరైనా పెట్టారా? ఎవరు పండిస్తున్నారండి? దేవుడు పండిస్తున్నాడు. దేవుడు ఇవ్వగా వచ్చింది. ఒక విత్తనం ఉందనుకోండి, అది 100 విత్తనాలుగా మారిపోతుంది. అవునా? ఒక విత్తనం వేసామనుకో, చెట్టు కొన్ని వేల పండ్లు వస్తుంటాయి ఆ చెట్టులో నుంచి. ఒక విత్తనము అన్ని వేల పండ్లుగా మారిపోయి మన ఆహారాన్ని తీరుస్తున్నాయే. ఆహారాన్ని తీరుస్తున్నటువంటి దేవుణ్ణి ఎవరైనా గుర్తుపెట్టుకోగలుగుతున్నారండి? దేవుడు అంటున్నాడు,
ఒక మాటలో తన మాటలను, తన ఆలోచనలను, మనిషి పట్ల మనిషి చేస్తున్నటువంటి క్రియల గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆకాశమాలకించుము 2వ వచనం నుంచి. భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరితో చెప్పుకుంటున్నాడండి? ఎవరు చెప్పుకుంటున్నారండి? దేవుడు ఆకాశముతో భూమితో చెప్పుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? వారికి కావలసిన ప్రకృతిలో అన్నిటినీ వారికి పెట్టాను. వారికి పండ్లు కావాలా, ఆకుకూరలు కావాలా, జంతువులు కావాలా, వారి ఆహారానికి కావలసినవన్నీ ప్రకృతిలో పెడితే వారు ఏం చేస్తున్నారు తెలుసా? తిని మందగించి నా మీద తిరగబడి ఉన్నారు. మన ఇంట్లో పెంచుకున్నటువంటి పశువు తిరగబడట్లేదే మన మీద? మరి మనిషి ఎందుకు దేవుని పైన తిరగబడుతున్నాడు? ఇంకా మనం చూడగలిగితే కింద 3వ వచనంలోకి, ఎద్దు తన కామందు నిరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలైనటువంటి వారికి ఏం లేదు? తెలివి లేదు. అరే, తెలివి లేని ఒక జీవే, నీకంటే తక్కువగా బ్రతుకున్నటువంటి ఒక జీవే, నువ్వు వేసింది తింటున్నటువంటి ఆ జీవే నీ ఇంటి ముందు నువ్వు ఏది పెడితే అది తిని అదేం చేస్తుందో తెలుసా? నిన్ను గుర్తుపట్టి నీ దగ్గరికి వచ్చేస్తుంది కదండి. ఈ మధ్యలో వాట్సాప్లో బాగా ఒక వైరల్ అయినటువంటి ఒక వీడియో ఉంది. ఒక ఇద్దరు యజమానులండి, ఒక పశువులకు యజమాని ఉన్నాడు, కాపరి ఉన్నాడు. ఆ కాపరికి తన పశువులు అంటే బాగా ఇష్టం. అందులో ఒక పశువు తన యజమానుని ఎవరైనా ఏదైనా అంటే అమాంతంగా పరిగెత్తుకొని వచ్చి గుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఒక వీడియో ఆ వీడియో చిత్రీకరిస్తున్నారు. ఆ చిత్రంలో ఏం జరుగుతుందంటే, ఒకడొచ్చి ఆ పశువుల కాపరి యొక్క యజమానిని కొడుతుంటే చూసిందండి పశువు, ఏంటో నా యజమానునికి ప్రమాదం జరిగిపోతుందని పొడవడానికి వచ్చేసిందండి. ఏంటంటే ఒక పశువుకి అంత ప్రేమ యజమానుడు అంటే, ఒక జంతువుకి అంత ప్రేమ యజమానుల కంటే. ఒక కుక్క అండి, నువ్వు వేసేది తింటుంది, అవునా? నువ్వు వేసేది తింటుంది, నీ వాకిట ఇంట కాపలాగా పడి ఉంటుంది, అవునా? నువ్వు ఊరిల్లేవనుకోండి, 3 పూట్ల దానికి పెట్టగలవా? అయినా అది ఏం చేస్తుందో తెలుసా? విశ్వాసంతో నీ వాకిటింట ఉండి నీకు కాపలా కాస్తూ కావలసిన సేవలు నీకు చేస్తూ ఉంటుంది. ఒక జంతువు, ప్రకృతిలో జీవిస్తున్నటువంటి ఒక జంతువులు, పశువులు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే యజమానుని తెలుసుకోగలుగుతున్నాయి, యజమానుకి సేవ చేయగలుగుతున్నాయి. ఈ అనంత విశ్వంలో, ఈ ప్రకృతిలో కావలసినవన్నిటిని దేవుడు సమకూర్చి పెట్టి, మనిషికి కావలసిన రంగులు, రుచులు, వాసనలన్నీ వినసొంపైనటువంటి స్వరాలతో కూడినటువంటి ఎన్ని శబ్దాలండి, ఎన్ని రకాల పక్షుల శబ్దాలు, ఎన్ని రకాల శబ్దాలు ప్రకృతిలో మనకు వినబడుతున్నాయి, ఎన్ని రకాల రంగులు ప్రకృతిలో మనకు కనబడుతున్నాయి, ఎన్ని రకాల వాసనలు నీ ముక్కు పీల్చుకోగలుగుతుంది, ఎన్ని రకాల రుచులు నీ నాలిక చూసుకోగలుగుతుంది, టేస్ట్ చేయగలుగుతుంది. ఇది బాగాలేదు, ఉప్పు తక్కువ ఉంది, ఇది బాగా రుచిగా ఉంది, అబ్బా ఏం చెప్పగలుగుతున్నావు, ఇది పులుపు, ఇది తీపి, అలా బలవే చెప్పగలుగుతున్నవే. ఏ జంతువైనా ఇది పులుపు, అమ్మో ఇది పులుపు, నేను అన్నదాండి. ఇది తీపి అండి అని చెప్పిందండి ఏ పశువైనా? నువ్వు చెప్పగలుగుతున్నావే. మరి ఇదంతా చేసింది ఎవరో తెలుసా? దేవుడు. మరి దేవుణ్ణి ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడండి? దేవుడు ఈరోజు మనిషిని ఏం చేస్తున్నాడండి? మర్చిపోతున్నాడు దేవుణ్ణి. ఇంకా ఎంత ఎదిగిపోయారో తెలుసా? బాగా చదువుకొని సైంటిస్టులు అయిపోయి, శాస్త్రవేత్తలు అయిపోయి దేవుడే లేడంటున్నారండి వాళ్ళు. చదువు ఎక్కువైపోయిందంట. చదువుకున్నప్పుడేమో ఏమన్నదంట? కాకరకాయ అన్నదంట. చదువుకొని వచ్చిన తర్వాత అదేంటి అని అంటే కేకరకాయ అంటుందంట. అది ఏమండి, చదువుకున్నప్పుడు మంచిగా ఇంట్లో ఉండి ఆ పొలం పనికి వెళ్తున్నప్పుడు ఇది ఏంటమ్మా అంటే కాకరకాయ అని చక్కగా అన్నదంట. కొంత విద్యను అభ్యసించిందో లేదో, ఇదేంటంటే స్టైల్గా ఇది కేకరకాయ అని అంటుందంట. ఏంటంటే మానవ మేధస్సు జ్ఞానం పెరిగే కొలది మనిషి దేవుని మర్చిపోతున్నాడా? మనిషి దేవుని గుర్తుపట్టలేకపోతున్నాడా? విడిచిపెడుతున్నాడా? దేవుడే కాదంటున్నాడా? దేవుడు కాదంటే మనిషికి బ్రతుకు లేదండి. ఈ జీవాన్ని, ఊపిరిని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. ఈ ప్రకృతిలో ఈ జీవాన్ని, ఊపిరిని, ఈ గాలిని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. ఈరోజు మనిషి దేవుని గుర్తించగలుగుతున్నాడా? దేవుని మనిషి గుర్తించగలుగుతున్నాడా?
ఒక మంచి మాట బైబిల్లో మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక దానికంటే ముందు మరొక మాట చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. దేవుణ్ణి మరచిపోయామంటండి. ఈరోజు ఎవరైనా దేవుణ్ణి గుర్తుపెట్టు, ఈరోజు అంటే సభ ఉంది కాబట్టి దేవుడు గుర్తొచ్చాడంటే వచ్చామని అంటారేమో. మరి నిన్న ఏ సభ జరిగింది? దేవుడిని గుర్తుపెట్టుకోగలిగారా? దేవుడు ఇంత చేశాడు, దేవుడు కావాల్సినవన్నీ ఇచ్చాడు, దేవా నీకు వందనాలని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? తయారగా వస్తుంది, తింటున్నాం, బాగా కూర్చుంటున్నాం, కావాల్సినవన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాం. పైగా ఏమంటున్నావు తెలుసా? నా ఇష్టం అని అంటాం. ఏమంటావండి? నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి? నా ఇష్టం అని అంటావు. నీ ఇష్టమా? నీ ఇష్టమా ఇది? నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ఆ దేవుడి జీవితాన్ని ఇచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించడానికి దేవుడి బ్రతుకునిచ్చింది. నీ ఇష్టం కాదయ్యా, దేవునికంటే ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టం కొలదే ఈ భూమి మీదకు మనం వచ్చాం తెలుసా? దేవుని ఇష్ట ప్రకారంగానే ఈ భూమి మీదకి మనం వచ్చాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీదకి రాలేదు మనం. నా ఇష్టం అంటావా? ఏం సాధించగలవు నువ్వు? నువ్వు పొందుకోగలవు? నా ఇష్టం అని ఒకడు ఇల్లు కట్టాడండి. నా ఇష్టం ఎలా అయినా ఇల్లు కట్టేస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతానని మంచి ఇల్లు కట్టుకున్నాడు, బంగళా కట్టుకున్నాడు. ఓపెనింగ్ రోజే చచ్చాడండి. ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు. అరే నా ఇష్టం అన్నవే, నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా, నా ఆలోచన కొద్ది కట్టుకుంటా, నా ఇంటికి నేను ఎంతైనా ఖర్చు పెట్టుకుంటా అన్నవే. మొత్తం పెట్టాడండి. ఇంటికి మంచి అప్స్టేర్లు కట్టేశాడు. ఓపెనింగ్ రోజే చచ్చిపోయాడండి. ఏం పట్టుకుపోతాడండి మనిషి? నీ ఇష్టం వచ్చినట్టుగా నీ బ్రతకడానికి కాదు దేవుడి జీవితాన్ని ఇచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే, మా తల్లిదండ్రులు నాకు ఈ జన్మనిచ్చారండి, వారే దేవుళ్ళు అని అంటారు. తల్లిదండ్రులు కూడా కాదు ఈ జన్మనిచ్చింది. ఎవరిచ్చారు ఈ జన్మ? దేవుడే ఇచ్చాడు. ఒక మాట చదువుకుందాం. కీర్తనకారుడు, ప్రకృతిని అంతటిని అభ్యసించినటువంటి ఒక మహాగణుడు ఉన్నాడు బైబిల్లో. అతడే దావీదు గారు. దావీదు గారు తన జన్మ గురించి ఆలోచించుకుంటూ దేవుడు చేసిన ఈ అనంత విశ్వాన్ని ఆలోచిస్తుంటే తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇదంతా చేసింది ఎవరో తెలుసా? దేవుడే అని ఒక మంచి మాట చెప్పాడండి. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏమండి, పిండముగా ఉన్నప్పుడే ఎవరు చూశారంట? దేవుడు చూచాడంట. ఈ జన్మ ఎలా వచ్చిందండి? అసలు తల్లి గర్భములో నుండి వచ్చింది కదా ఈ జన్మ. తల్లి గర్భములో నుండి మనకి జన్మ వచ్చింది. తండ్రి తల్లి కలయిక వలన మనకి జన్మ వచ్చింది. తండ్రిలో నుండి 50 కోట్ల శుక్రకణాలు తండ్రిలోనికి విడుదలవుతాయండి. ఎప్పుడైతే శుక్రకణాలు తల్లిలోనికి విడుదలవుతాయో ఒకటే శుక్రకణం తల్లి అండంతో ఫలదీకరణ చెందుతుంది. ఎన్ని రాలిపోతాయో తెలుసా? 4,4,49,000 క్షమించండి, 4,99,999 నెల రాలిపోతాయి. ఒకటే తల్లి అండముతో ఫలదీకరణ చెందుతుంది. అదెవరో తెలుసా? నువ్వు నేనే. మన వెనక రేసులో పరిగెత్తిన వాళ్ళు కోట్ల మంది రాలిపోయారండి. కోట్ల మంది రాలిపోయారు. కొంతమంది పిల్లలు లేని తల్లిదండ్రుల దగ్గరికి మీరు ఇలా ఆలోచించండి. వాళ్ళు బాగా కష్టపడతారండి, ప్రయాసపడతారు, ఆశతో కలుస్తారు వాళ్ళు, కానీ వారికి పిల్లలు పుట్టరు. దేవుడు సంకల్పం వారి పక్షంగా దేవుడు ఇస్తాడు, కానీ కొంతకాలం వారికి సమయం ఇస్తాడు. పిల్లలు లేని తల్లిదండ్రులకు వెళ్ళి మీరు ఆలోచించండి. వారి వేదన, వారి బాధ ఏంటో మీకు తెలుస్తుంది. ఈ బ్రతుకునిచ్చింది, జన్మనిచ్చింది దేవుడండి. దేవుడు పిండంగా ఉన్నప్పుడే చూశాడంట. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో దేవుడు రాసుకున్నాడు. నీ బ్రతుకు, నీ జన్మ, నీ జీవితం
నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, నీ ఆయుష్ కాలాన్ని దేవుడు రాసుకున్నాడండి. రాసుకున్న దేవుని సంకల్పం కొలది ఈరోజు మనిషి జీవించకుండా నా ఇష్టం, నా బ్రతుకు, నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానండి. ఈరోజు మనిషి విర్రవీగి జీవిస్తున్నాడండి. కొంతమంది యవనస్తులండి, వారికి ఇష్టమైన బండి కొనుక్కుంటారండి, బైక్ కొనుక్కొని వేగంగా వెళ్ళిపోతుంటారు. కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా విదారకరంగా అనిపిస్తుంటుంది. అంత వేగంగా వెళ్ళిపోయినటువంటి వాడు ఏమంటాడో తెలుసా? ఎందుకురా అంత స్పీడ్ వెళ్తున్నావు అంటే, నా బండి నా ఇష్టం అంటాడు. చివరికి ప్రమాదం జరిగితే ఆ చెయ్యో కాల్లో పోతుందండి. పోయిన చెయ్యిని, పోయిన కాలుని ప్రకృతిలో, ప్రపంచంలో ఎవరైనా చేసి ఇవ్వగలరండి? ఇదే చేతిని ఇలాగే నా చెయ్యి నాలాగే ఎవరైనా ప్రపంచంలో చేసి ఇవ్వగలరండి? పోయిన చెయ్యి ప్రపంచంలో నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కానీ నీకు పోయిన చెయ్యి రాదు, నీకు పోయిన కాలు రావు. అంటే నీ ఇష్టం కాదు, ఇది దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన దానిని నీ యొక్క ఇష్టపూర్వకంగా నీవు కానీ తొందరపడి ప్రమాదంలో నీ యొక్క అవయవాలను పోగొట్టుకున్నావనుకో, నీ అవయవాలు పోగొట్టుకున్నావనుకో, అవి మళ్ళా ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకవు. అది దేవుడు మాత్రమే చేసి ఇచ్చినవి. ఎంత జాగ్రత్త వాడుకోవాలండి. అదే కీర్తనకారుడు అదే 139వ అధ్యాయం 13వ వచనం చూడండి. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎంతమంది ఆలోచించగలుగుతున్నారండి ఈ విషయాన్ని? దేవుడే ఈ బ్రతికిచ్చాడు తల్లి గర్భంలో నాకు ఈ జన్మను. ఈ తల్లి గర్భంలో 9 మాసాలు తల్లి గర్భంలో ఉంటామండి మనం. తల్లి గర్భంలో ఉమ్మ నీరు ఉంటుంది, తెలుసా అండి? తల్లి గర్భంలో ఉమ్మ నీరు ఉంటుంది. ఆ ఉమ్మ నీరులో 9 మాసాలు ఉంటాం. ఆ 9 మాసాలు కూడా అవయవాలను దేవుడు తల్లి గర్భంలో నిరూపిస్తుంటాడు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. చాలండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితి. దేవుడే కలిగించాడండి. దేవుడు కలిగించగా ఈ భూమి మీదకి మనం వచ్చినటువంటి వారం. దేవుడు కలిగించగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారం. ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? ఎంతమంది శ్రద్ధ పెట్టగలుగుతున్నారు? ఎంతమంది తమ బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలుసుకోగలుగుతున్నారు? మీరు ఆలోచించండి. ఈ బ్రతుకిచ్చింది దేవుడు. ఈ బ్రతుకు దేవుని కొరకు బ్రతకాలి. ఈ బ్రతుకు దేవుడిచ్చాడు కనుక దేవుని ఇష్టం చొప్పున మనిషి బ్రతకాలి. మనిషి అలా బ్రతకటం లేదు. తన ఇష్టానుసారంగా, తన స్వార్థ బుద్ధితో, తన మోసపరమైన ఆలోచనలతో మనిషి ఈ భూమి మీద జీవిస్తున్నాడండి. అందుకే కీర్తనకారుడు మంచి మాట రాయించాడు. 100వ కీర్తన 100వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను. నీ తల్లి కాదయ్యా, నీ తండ్రి కాదయ్యా, నీ తల్లి గర్భములో నీవు నిలబడడానికి సహాయం చేసిన వాడు దేవుడు. ఏమండి, 9 మాసాలు గర్భములో నుండి బయటకు రాగానే చనిపోయిన పిల్లలు ఎంతమంది లేరు? 3 నెలలకి పిండంగా రాలిపోయిన వారు ఎంతమంది లేరు? 5 నెలలకు పిండంగా రాలిపోయిన వారు ఎంతమంది లేరు ప్రపంచంలో? ఈ 9 మాసాలు తల్లి గర్భంలో ఉమ్మ నీరులో భద్రపరిచి నిన్ను క్షేమంగా బయటకు తీసుకొచ్చి చక్కని అవయవాలను, చక్కని ఆకారాన్ని, చక్కని అందాన్ని నీకు ఇచ్చి నీవు దేవుని కొరకు బ్రతకాలని ఈ బ్రతుకును దేవుడిస్తే మనిషి ఈ బ్రతుకులో దేవుని మరచిపోయాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. అందుకే అండి 2000 సంవత్సరాల క్రితం ప్రతి మనిషి దేవుని మరచిపోయి తన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే 2000 సంవత్సరాల క్రితం ఒక మహా వ్యక్తి వచ్చాడండి. ఆయన వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రిని బయలుపరిచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూమి మీదకు సశరీరుడిగా ఈ భూమి మీదకు వచ్చాడండి. శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చి ఏమంటున్నాడో తెలుసా? లూకాసు వార్త 6వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 39వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
క్షమించండి, 6వ అధ్యాయము నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు కానీ అని ఉంటుంది. యోహాను సువార్త ఒకసారి చెక్ చేయండి. ముప్పై 38వ వచనం. యోహాను సువార్త క్షమించండి, 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట అండి ఇది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు శరీరాన్ని, మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నా ఇష్టం. మనం అంటాం కదండి, నా ఇష్టం అనని. నీవు అంటున్నటువంటి నీ ఇష్టమైనటువంటి నీ ఇష్టాన్ని ఈరోజు నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ సర్వలోకాన్ని కలిగించినటువంటి సర్వేశ్వరుడు, సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నా ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిని యొక్క పాపము నుండి మళ్లించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషి దేవుని మరిచిపోయాడు, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అలాంటి తరుణంలో దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించాడు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాను. ఈరోజు మీరు ఎందులో ఉన్నటువంటి వారు, మీరు ఇక్కడ కూర్చున్నటువంటి వారెవరైనా ఒక విషయాన్ని చెప్పండి, నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా అండి? నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, పరలోకమందు నాకు ఈ బ్రతికినిచ్చిన ఆ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పగలరా? ఒకనాడు యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడో తెలుసా? మనుషులందరినీ రక్షించుకోవడానికి 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో తన రక్తం అంతటిని కార్చి తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి పాపక్షమాపణ, రక్షణ ఈ భూమి మీద మన బ్రతుకు యొక్క పరమార్థాన్ని కలిగిన వారిగా జీవించేటువంటి గొప్ప అవకాశం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి బ్రతుకులో దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకొని దేవుని కొరకు బ్రతికే వారిగా ఈ భూమి మీద జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి విషయంలో. ఒకనాడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు, మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలాగే జీవించాడు యేసుక్రీస్తు వారు. కానీ మరిచిపోయిన వారందరి గురించి, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారందరినీ గురించి అలా జీవించకూడదని యేసుక్రీస్తు వారు తన బ్రతుకుకు పరమార్థమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని చిత్తము చొప్పున బ్రతికి చనిపోయి మనందరి రక్షణకు కారకుడయ్యారు. ఈరోజు మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఈ బ్రతుకు దేవుడిచ్చింది కనుక దేవుని కొరకు బ్రతుకుదామండి. ఈరోజు రామకృష్ణ గారు మంచి ఆలోచన చేశారండి. అద్భుతమైన మాటలు వినిపించాలనుకున్నాడు. ఎన్ని వేల రూపాయలు ఖర్చండి. నిజంగా తన ఇంట్లో ఏదో ఒక అవసరత తీర్చబడదా? తీర్చబడుతుంది. కానీ పరలోకమందున్న దేవుని ఇష్టం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి దేవుని మాటలు చెందాలి, ప్రతి ఒక్కరు దేవుని మాటలు వినాలి, తండ్రి ఇష్టాన్ని ఏంటో తెలుసుకోవాలి, ఆ తండ్రి కొరకు యథార్థంగా బ్రతకాలి. నిజంగా వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. దేవుని కొరకు ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దేవుని మాటలు వినిపించడానికి సుదూర ప్రాంతం నుంచి దైవజనులను పిలిపించి ఎన్నో విలువైన సంగతులు బోధిస్తున్నాడు, చెప్పించగలుగుతున్నాడు. నిజంగా విలువైన మాటలు మన మధ్యలో ఆనంద్ పాల్ అన్నయ్య గారు ఉన్నారు. ఎన్నో అద్భుతమైన సంగతులు మనం విందాం. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు అన్నయ్య గారు తెలియచేస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, గొప్ప దేవా, మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. మానవ జన్మలో మిమ్మల్ని